నాకు అదేందో కానీ తెలియదు కానీ కరెక్ట్ గా అందరి కడుపులో కాలుతున్నప్పుడే నాకు మైక్ ఇస్తున్నారు. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా తెలుసు, నాకు కూడా అవుతుంది. తర్వాత ఇప్పుడే బంటి చెప్పిండు మంచి భోజనం పెట్టినా తినిపో అని చెప్పిండు. తినే పోదాం అందరం కూడా. ఒక్క 10-15 నిమిషాల కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు సుపరిచితులు మీ అందరికీ ఎగ్గే మల్లేశం అన్న గారు. మరి ఇవాళ పెళ్లి కొడుకు మీ అందరికి తెలుసు, మీ ఇబ్రాహీంపట్నం ఆయన పెళ్లి కొడుకు. మరి లగ్గంలా పెళ్లి కొడుకు ఉండాలి, ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు. ఇక తోటి పెళ్లి కొడుకు మా బంటి అనుకుందాం. ఇవాళ పెళ్లి కొడుకేమో క్యామ మల్లేశ్ అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు, అందరికి ఉపన్యాసాలు వింటున్నా నేను, ఎన్నడు రాలే ఇబ్రాహీంపట్నం వాళ్ళకి అవకాశం, మరి అలా వచ్చింది మాకు అని చెప్తారు. మరి వచ్చిన దాన్ని మీరు ఇస్తమాలు చేసుకుంటారా? జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా? మీకు ఆ సోయి ఉన్నదా లేదా? మే 13 నాడు తెలిసిపోతుంది. మరి ఇబ్రాహీంపట్నం వాళ్ళు అవకాశం ఇస్తే అద్దరగొట్టినరో 50,000 మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు, ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు, ఇస్తే కూడా ఏం లాభం లేదు, మళ్ళీ గట్టుమొకాన నల్లగొండకి ఇస్తేనే మంచిదని చెప్పి మళ్ళీ అటే పోతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మే 13 తారీఖు నాడు మీరే క్యామ మల్లేష్ అనుకోండి, మీరే కేసీఆర్ అనుకోండి, 50,000 మెజారిటీ ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా నేను మన ఆడ ప్రోగ్రాంకి పోయింది. పూలే గారు ఏం చెప్పిందంటే, మహాత్మా జ్యోతిబా పూలే, విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది, ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పిండు. పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు, కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను, అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 1008 గురుకుల పాఠశాలలు, ఒకటి కాదు రెండు కాదు, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 6.5 లక్షల మంది విద్యార్థులకు, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనము, దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలి. వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం విద్య మాత్రమే కాదు, బలహీన వర్గాలలో, బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి. దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసినా, నీరా పాలసీ తెచ్చినా, వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం 15% రిజర్వేషన్లు తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మన గొల్లా కుర్మా సోదరుల కోసం 11,000 కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు, వాళ్ళ కోసం కూడా 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్. నేతన్నల కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు, బతుకమ్మ చీరలు, రంజాను, అదేవిధంగా క్రిస్మస్ తోఫాలు, వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు, తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక, నేతన్నలకు ఉపాధి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు, కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్. అది మాత్రమే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో, 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12, జనరల్ సీట్లు 12.
ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు, కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎల్లుండి అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా, దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటా అని చెప్పినా అది కేసీఆర్ చేసిండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పూలే గారు, ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు, కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు. ఇవాళ ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు, భువనగిరి పార్లమెంటుకు పంపిండు. తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలం గట్టిగా కొట్లాడదాం, మల్లేష్ అన్నని గెలిపించే ప్రయత్నం చేద్దాం. కానీ మల్లేష్ అన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, కానీ ఆయన ఇద్దరు అల్లుళ్ళు మళ్ళీ రెడ్డిలే, అంతే కదా. ఇద్దరు రెడ్డి అల్లుళ్ళు ఉన్నారు, ఒక ఆయన వికారాబాద్ ఆయన, ఇంకొక ఆయన వరంగల్ ఆయన. సో సుట్రికం కూడా మంచిగానే కలుపుకున్నాడు. రెడ్డి సోదరులందరూ కూడా మనోడే అనుకొని మీరు కూడా దయచేసి గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఇద్దరు అల్లుళ్ళు రెడ్లు, కోడలి పిల్లనేమో యాదవ పిల్లని తెచ్చుకున్నాడు ఆయన కుర్మ, కోడలి పిల్లను మన బోడుపలాయమను యాదవ బిడ్డను తెచ్చుకున్నాడు. మొత్తానికి చాలా మందిని కలుపుకున్నాడు, హుషారుగా ముందే ప్లాన్ వేసుకున్నాడు. అందులో ఇబ్రాహీంపట్నంలో మీ అందరి దీవెన ఉంటే బంపర్ మెజారిటీతో మోహన్గిరి పార్లమెంట్ కూడా తప్పకుండా గెలుస్తాడనే విశ్వాసం కూడా నాకున్నది. ఇంతకుముందు నేను లోపలికి వస్తుంటే అక్కడ ఒక తమ్ముడు పట్టుకున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు నిలబడాలి. సుర్వి బాలరాజ్ గౌడ్ అని మన గ్రామ శాఖ అధ్యక్షుడు అని చెప్పిండు. ఆ తమ్ముడు ఎక్కడ నిలబడతాడు. సుర్వి బాలరాజ్ గౌడ్ అడునవు జంప్ అయిందా, కవాడిపల్లి వస్తుంటే నన్ను పట్టుకున్నాడు. ఒక్క నిమిషం అన్నాడు. ఏం తమ్మి అంటే, అన్నా మేము గ్రామ శాఖ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ, మీరు ధైర్యంగా ఉండుర్రి, కింది స్థాయిలో క్యాడర్ గట్టిగా ఉంది, మీరు గట్టి కొట్లాడురు, మేము వెంబడే ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పిండు ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు. నేనేమంటున్నా, మేము ఎవ్వరం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన, మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అది ఏమైంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రాహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో? బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం, 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుకుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలని నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి, అన్నా జర ల్యాండ్ ఇయ్యే జల్దీ అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్స్ అని వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళని కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద, వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్?
ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసినాయి. మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డిచ్చి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం. వాళ్ళకు తినుడు కూడా శాతమైతుంది కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం తయారు చేసి పెడితే అనుమతులన్నీ తీసి పెట్టినాం, మొత్తం టెండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందల్లా ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు. ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ. దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్? అక్కడ కంపెనీలు వస్తే, అక్కడ ఫ్యాక్టరీలు వస్తే, పనిచేసేటోళ్ళు ఉంటే, దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే, దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది. అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు, ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామరెడ్డి అన్న మనం ఇక్కడ టీఎస్ఐఐసి కోసం ఇక్కడ తెచ్చిపెట్టిన భూములు కొన్ని, వాటిని కూడా ఇవాళ హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారన్న ఇక్కడ అని చెప్తున్నాడు. ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఊపు వస్తుంది, కానీ కేవలం రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు. ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. కానీ మాటలు ఎన్ని చెప్తుర్రో ఒక్కసారి మీరు చూడండి. నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు, ఇగో లోన్ తెచ్చుకోనో లేవలని ఉంటే ఉరుకుర్రి, చెప్పని ఉరుకున్రి, బ్యాంకుకు వన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోన్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చెత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయనతో 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దబ్బన జర్ర అటు ఇటు అయిందనుకో కత్తెర ఏమవుతుంది? జేబుల ఆగమవుతుంది. నేనేమంటున్నా, అన్ని గలీజు మాటలు. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి? ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. మొగోనివైతే ముసలోళ్ళకి చెప్పినావు, కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా చెప్పినావు. మొగోనివైతే 4000 ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా మైకి పట్టుకొని. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చి ఓటడుగు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నా, పంటలు కోతకు వచ్చినాయి, వరి ధాన్యం కోతకు వచ్చింది, మొగోనివైతే 500 బోనస్ కింటాల్ ఈ చెప్పి రైతులను ఓటడిగిన మాట నేను కూడా ఉన్నా. మాటలు చెప్పుడేముంది, మస్తుగా చెప్పొచ్చు. 10 ఏళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే. చూడండి ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు? కరెంటు కోతలు చాలా అయినాయా కాలేదా? కరెంటు కోతలు చాలా అయినాయి. మంచిళ్ళ తిప్పలు చాలా అయిందా? మళ్ళా అయింది. మంచిలు కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేస్తలేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లో.
అరే ఎంత పని చేస్తుండ్రా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. కానీ ఆ బాధలో ఉన్న ప్రజల దగ్గరికి మనం పోయి మన గొంతు పార్లమెంట్ లో వినబడితేనే, ఇప్పుడు ఒకటి చాలు చేసిండు ఈ 100 రోజులలో, ఒకటి ఫ్రీ బస్ అని చాలు చేసిండు. ఇక ఆ ఫ్రీ బస్సు నేను మొన్న మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా, జ్యూస్ తాగుదామని పోయినా. ఆ జ్యూస్ సెంటర్ లో జ్యూస్ తాగుతానికి పోతే బయట 2 లేడీస్ ఉన్నారు. ఏందమ్మా బస్సు కోసం చూస్తున్నా అన్న. అవన్న బస్సు కోసం చూస్తున్నాం అంటే ఏ ఊరు అంటే మాది గంభీరావుపేట దగ్గర నర్మాల అనే ఊరు, ఆడికి పోయేది ఉన్నది అన్న. మరి ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగానే ఉందా అన్న? ఏం మంచిగా అలవడ్డదన్న, ఇవ నాకు ఇంత బిడ్డ ఉన్నది, అందులో ఎక్కితే సీట్ దొరకది, కూర్చో రాదు, అటు నూకుడు ఇటు నూకుడు ఏం పెట్టిండో ఏందో ఏం కలబెట్టిండో అర్థమైతలేదు, అటు వాళ్ళు మొగోళ్ళు తిడుతుండ్రు, ఇటు మాకు సీట్లు దొరకలేవు, ఏం చేయాలి నేను అని ఆ మహిళ తిడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అని ఈ 100 రోజులు చేసిందల్లా గదొక్కటే ఫ్రీ బస్ అన్నాడు చేసింది. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షిస్తుండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, దాని మీదికెళ్ళి తులం ఇస్తా అన్నాడు. పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్కి పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే తక్కువ కనబడుతుంది. కానీ తులం బంగారం అనే వరకు అరే బాగుందిరా తులం బంగారం అని దానికి పోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసారు. మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ ఓటు వేసినాం అనుకో ఇబ్రహీంపట్నంలో, ఏమంటారు రేపు? రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిర్రు, మేము 2500 ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు. రుణమాఫీ కాదు కదా దాని పేరేంది, మన రైతు కూలీలకు నెలకు ₹1000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు. మరి ఏమి చెయ్యకపోయినా మాకే మళ్ళా ఓట్లేస్తే నేనెందుకు పెంచాలి? నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిందని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు. దయచేసి యాద పెట్టుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్సు పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలి, గట్టిగా కడుపులో గుద్దినట్టు ఒకరు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేష్ అన్నను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో. రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే, ఒక పోలీసునికి ఫోన్ చేయాలంటే, ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేయాలంటే, రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనోడే ఉన్నాడనుకో, ఉరికితే అటు కిషన్ అన్న ఉంటాడు, ఎట్లాగూ ఇటు మల్లేష్ అన్న కూడా ఉంటాడు. ఇద్దరు మీరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది, మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంకో దిక్కు బీజేపీ. ఇక బీజేపీలకు ఎందుకు ఓటేయాలో నాకైతే తెలియదు. మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలా. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని పిరం చేసేది. ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళ మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటారు. ఎందుకు నాయనా అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఏం కాదు, రాముడు అందరివాడు, రాముడు అందరి దేవుడు, అందరివాడు. మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నందుక, మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక, లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ITIR ను రద్దు చేసినందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీకి ఓటు? 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక్క మాట చెప్పండి. యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళకు? ఏమి లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. కానీ
ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం కూడా కట్టినాం యాదాద్రి, కానీ ఎన్నడన్నా రాజకీయం కోసం వాడుకున్నామా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా నువ్వు చేసిన పనేందో 10 ఏళ్లల్లా చెప్పొద్దా ప్రధానమంత్రి? చెప్పి ఓటు అడగద్దా? ఇగో తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా, తెలంగాణకు ఈ రైలు తెచ్చినా, ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా, ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా, మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలకు? ఏమీ లేదు. ఏం చేసినవరా నాయన బీజేపీ అంటే చెప్పేందుకు ఏం లేదు. అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రు కాల్చి వాత పెట్టాలి. మన దగ్గర వరి ధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక. 3.5 కోట్ల టన్నులు, ఒకటి కాదు రెండు కాదు, 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము ఓన్లేం పోయి గింత మీరు ఇస్తే మేము మెడికల్ కొంటామన్నారు. మేము పోయినాం, మంత్రులందరం పోయినాం. కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ అని, ఆయన ఏమంటాడు తెలుసా? మీరు గింత బియ్యం ఎందుకు పండిస్తున్నారా అన్నాడు. చెప్పినాం సార్, మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేసినాం, ప్రాజెక్టులు కడుతున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా పెట్టినాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది, పంటలు పండిస్తున్నారు. ఇదివరకు పడావు పడ్డ భూములు కూడా ఇలా అచ్చుగడుతున్నారు, అచ్చుగట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు, కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఓ పని చేయరాదు, మరి ఎండాకాలం మీరు ఆ వడ్లన్నీ నూకలైతే అంటున్నారు కదా, మరి మేమైతే కొనే పరిస్థితి లేదు, మీ వాళ్ళకు నూకలు తినుడు నేర్పియరాదు అన్నాడు. మరి ఎందుకు మనం నూకలు తినుడు నేర్పియమన్నందుక బీజేపీ కోటేయాల్సింది? నూకలు తినుడు నేర్పియమంటావు, వడ్లు కొనవు, మోటార్లకు మీటర్లు పెడతా అంటావు, ఒక పరిశ్రమ ఇయ్యవు, ఏం చేసినవరా అంటే సమాధానం చెప్పవు. మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసినాడు దేవుడా? 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసినాడు దేవుడా? అన్ని పిరం చేసినందుకు దేవుడా? ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా? ఏమిటికి దేవుడు? దేనికి దేవుడు నువ్వు? ఇది మాట అడిగితే అగో ఇట్లాంటావు అట్లాంటావు, దేశం భద్రంగా ఉంటది. దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది, దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు వంగేటి లక్ష్మణరెడ్డి అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి, గట్టిగా మన గొంతిన పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు? ఉన్నోళ్ళు బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50,000 ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి, కిషన్ రెడ్డి అన్న మల్లేశన్న ఇద్దరు కూడా ఇబ్రహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.